నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నానంటే ఎప్పుడూ భయమే. నాన్న నన్ను తిడతాడు, కొడతాడు. నేనేం చేసినా గానీ నాన్నకు నచ్చదు అని అనుకునేవాడిని. నాకేం కావాలన్నా కూడా అమ్మ, అమ్మ, అమ్మ. కట్ చేస్తే నేనెప్పుడైతే టీనేజ్ క్రాస్ చేశానో నాకు నాన్న అంటే ఎంత గొప్పవాడు అన్నది కొంచెం కొంచెంగా అర్థమవుతూ వచ్చింది. నాన్న గురించి చెప్పాలి అనంటే తన శ్రమతోటి నీకు వెలుగు చూపేవాడు నాన్న. భుజాలపై ఎత్తుకొని తిప్పేవాడు మాత్రమే కాదు నాన్న అంటే. భుజాలపై బరువు పెట్టినా ఎలా మోయాలి అని నేర్పేవాడు నాన్న. నాన్నకి తన ఒంటిపై చిరిగిన చొక్కా కనిపించదు గాని రేపొద్దున తన పిల్లలకి ఏం కొనించాలి అని చెప్పి ఆలోచిస్తాడు నిస్వార్థంగా. బ్రో, చాలా థ్యాంక్స్ బ్రో ఈ క్వశ్చన్ నువ్వు నన్ను అడిగినందుకు. ఎందుకు అనంటే నేను ఎన్ని తప్పులు చేసినా గానీ వాటిని సరిదిద్దుతూ నేను ఈ రోజు మీ ముందు ఇలా నించొని మాట్లాడుతున్నాను అనంటే దానికి కేవలం క్రెడిట్ మా నాన్నదే బ్రో. గురు, నా నుంచి ఒక చిన్న సజెషన్. ఒకవేళ మీ నాన్న మిమ్మల్ని ఎప్పుడైనా తిట్టినా కొట్టినా కానీ ఎదురు చెప్పకండి. అది ఒక వరం. ఎదిరిస్తే తనకి మనం ఇచ్చే వాల్యూ ఏంటి ఒకసారి ఆలోచించు. తను లేకుంటే ఎప్పటికీ నీది అని అనుకుంటున్నావు చూసావా, ఈ ఫ్యామిలీ ఎక్కడుండేదయ్యా.